హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను మీకు ఒక మంచి స్టోరీ చెప్పబోతున్నానండి. అదేంటంటే, ఈ స్టోరీ జరిగింది ఆంధ్రాలో ఉన్న చిన్న పల్లెలో, కొత్తపల్లి అనే ఊరిలో జరిగింది. అయితే ఆ ఊరిలో ఒక చెట్టు ఉండేది. అది ఒక పెద్ద మర్రి చెట్టు అనమాట. రాత్రి 12 తర్వాత ఆ చెట్టు దగ్గరికి ఎవరూ వెళ్ళరు. ఎందుకంటే అక్కడ సౌండ్ ఉంటుంది కానీ మనిషి ఉండడు. రవి అనే అబ్బాయి సిటీ నుండి పల్లెకి కొత్తగా వచ్చాడు. అయితే తనతో అన్నారు పక్కనుండే వాళ్ళు, ఒరేయ్, అక్కడ గోస్ట్ ఉంది అంటే నమ్మవేంట్రా నువ్వు, అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి నవ్వుకుంటూ అంటారు. అయితే విలేజ్ వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు, బాబు రాత్రి 12 తర్వాత ఆ చెట్టు దగ్గరికి వెళ్తే తిరిగి రావు అని చెప్పి. అయితే రవి దానికి నవ్వుకుంటూ, నేను వెళ్ళొస్తా చూడండి అన్నాడు. సరిగ్గా టైము 11:55 అయింది నైట్. అయితే టార్చ్ అలాగే మొబైల్తో రవి బయటకు వెళ్తాడు. చెట్టు దగ్గర చాలా సైలెంట్గా ఉంటుంది, అలాగే గాలి కూడా కదలలేదు. సడన్గా తనకి ఒక సౌండ్ వినిపించింది. అయితే అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ సౌండ్ వచ్చింది, ఈసారి చెట్టు మీద నుండి. అయితే రవి టార్చ్ వెలిగించాడు. ఆ చెట్టు కింద ఒక అమ్మాయి నిలబడి ఉంది. అది ఎలా అంటే వైట్ శారీ, కళ్ళేమో రెడ్గా ఉండి హెయిర్ ముందుకు పడిపోయింది. సో రవి, అక్క ఎవరు మీరు? ఆ అమ్మాయి స్లోగా ఫేస్ లెఫ్ట్ ఇచ్చింది. సో ఫేస్ ఏమో హాఫ్ బర్న్ అయి ఉంది, కళ్ళు మాత్రం బాగా బ్లడ్ రెడ్గా ఉన్నాయి. ఆ అమ్మాయి మాట్లాడింది, రవి నన్ను మర్చిపోయావా అని. సో రవి షాక్ అయ్యాడు. ఎవరు మీరు, నా పేరు ఎలా తెలుసుకున్నారు అని ఆ అమ్మాయితో అంటాడు. ఆ అమ్మాయి చెప్పింది, నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు నేను ఈ ఊరిలో ఉండేదాన్ని. నువ్వు సిటీకి వెళ్ళిపోయావు, కానీ నేను ఇక్కడ మోసపోయాను, నన్ను చంపేశారు. చెట్టు వైపు చూపించి చెప్పింది. నా శరీరం పడింది. సడన్లీ రవికి కాళ్ళు మూవ్ అవ్వలేదు, బాడీ ఫ్రీజ్ అయిపోయింది. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చింది, టచ్ చేసింది, ఐస్ లాగా కోల్డ్గా ఉంది. అయితే అమ్మాయి అంటుంది, నువ్వు కూడా ఇక్కడే ఉండాలి అని. రవి గట్టిగా అరిచాడు. అప్పుడు విలేజ్ టెంపుల్ బెల్ సౌండ్ వినిపించింది. ఆ అమ్మాయి స్క్రీమ్ చేసి స్మోక్ లాగా ఎయిర్లో కలిసిపోయింది. అయితే మార్నింగ్ రవి చెట్టు దగ్గర అన్కాన్షియస్గా పడిపోయటం విలేజ్ వాళ్ళు చూస్తారు. ఇంకా వాళ్ళు వచ్చి రవిని లేపి, చెప్పాం కదా రవి ఏం జరిగింది ఇక్కడ, నేను చెప్పింది నువ్వు నమ్మలేదు కదా అని చెప్పేసి వాళ్ళు అంటారనమాట. అంటే నిజమే మీరు చెప్పింది, ఈ చెట్టు కింద ఒక భూతం ఉంది, అలాగే లవ్ కూడా భూతంలా అనిపించింది అని చెప్పేసి చెప్తూ నవ్వుతూ వెళ్ళిపోయాడనమాట. సో ఏంటంటే, ఈ స్టోరీ విన్న తర్వాత మీ ఊర్లో ఉన్న ఓల్డ్ చెట్టు కిందకి ఎవరైనా వెళ్ళటానికి ట్రై చేశారా? రాత్రి ఒకసారి వెళ్ళి చూడండి. మీరు చూడలేదనుకుంటారు, కానీ అది మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది. ఏమంటారు? మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి, సరేనా? అలాగే మీ లైఫ్లో కొన్ని ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగే ఉంటాయి కదా. సో అలాంటివి ఏమైనా ఉంటే నాకు స్టోరీలాగా రాసి పంపించండి, నేను దాన్ని స్టోరీలాగా రాస్తాను. బాయ్.